నెరవేర్చే విధంగానే చేస్తాము. రాబోయేటటువంటి రోజుల్లో బడ్జెట్ అలాట్మెంట్స్ లో కూడా దానికి సంబంధించి ఏ రకంగా చేయాలి, లేదా క్యాప్టివ్ మైన్స్ ఏ రకంగా దీనికి ఇవ్వాలి, లేదా దీన్ని తీసుకెళ్లిపోయి మరో దానిలో కలుపుతూ ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలి అన్న దాని మీద కూడా చర్చించడానికి వాళ్ళు నిర్దిష్టమైన ప్రణాళికని వర్కౌట్ చేస్తా ఉన్నారు. దీనికోసమే ఇవాళ నడ్డా గారితో, అదేవిధంగా మన రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిపి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం నాడు కూడా పార్లమెంట్ లో కానీ బయట కానీ ఏదో ఒక మంత్రి గారి నివాసంలో కానీ వీటి మీద ప్రతి వారం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ జరుగుతూ ఉంది. దానికి ఒక సెక్రటేరియట్ కూడా క్రియేట్ చేశారు. దానికి కొంతమంది అధికారులను కూడా దానికి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మూలను కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే 2047లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ అభివృద్ధి చెందాలని ఒక నిర్దిష్ట లక్ష్యం. విభజిత ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా చేస్తా ఉంది. కాకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు డైవర్షన్ వల్ల జరిగినటువంటి అనర్థాలని ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి లేకుండా. మరి నిన్న చంద్రబాబు గారు ఇవన్నీ చెప్పినట్టున్నారు కదా, రివ్యూ అయ్యిందా వీటిలన్నిటిపై? 94లో 70 వీళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేశామని చెప్తున్నారు. అవును, 74 ప్రాజెక్ట్స్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ప్రధానమంత్రి గారికి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా దాని సంతోషాన్ని వ్యక్తం చేసి రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా ఇక్కడ నిధులు వచ్చే విషయం చెప్పాలంటే ఇక్కడ అందిస్తున్న సపోర్ట్ ఆ స్థాయిలో వీళ్ళకి రాష్ట్రానికి మీరు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి అందిస్తున్నారా? ఇప్పుడు నిన్నే మనం చూసాము, అంబేద్కర్ ఇష్యూలో వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేశారు. రాజకీయంగా పొలిటికల్ గా వాళ్ళకి ఇబ్బందికరమైన చర్చ ఉంది, అయినా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. చంద్రిక గారు, ఒక్క విషయం ఇక్కడ భాగస్వామ్య పక్షాలుగా ఒకరికొకరు సహకరించుకోవటం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. దీనిలో రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బీపీసీఎల్ ఉంది. బీపీసీఎల్ కి సంబంధించిన సుమారుగా 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీడియా ద్వారా కూడా మీరు చూసుంటారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తీవ్రమైనటువంటి పోటీ దీని మీద పెట్టింది. బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపింది. అంటే ఆంధ్ర రాష్ట్రం దక్షిణాది అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉందో, ఇది డెఫినెట్ గా ఈ క్రెడిట్ ఎన్డీఏ కూటమితో పాటుగా, ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడుగుతుందో, లేకపోతే బీపీసీఎల్ అడిగినటువంటి అన్ని రకాలుగా స్థల సేకరణ గురించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ కి సంబంధించి కానివ్వండి, అంటే త్వరలో మోదీ గారు సౌదీ పర్యటన ఉంది కాబట్టి ఏపీకి ఇవ్వండి, లేదా అక్కడ ఏమైనా ఏపీ గురించి స్పెషల్ గా మాట్లాడతారా? అది ఏంటనేది రాబోయేటటువంటి రోజుల్లో చూడాలండి. అది నేనుగా చెప్పగలిగినటువంటి అంశం కాదు. అది మరి నిన్న మాట్లాడినటువంటి సందర్భంగా నాకున్నటువంటి సమాచారం మేరకు సౌదీ ప్రభుత్వాన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా దానికి సహాయం చేయాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి గారిని వీరు విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విషయంలో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కాస్త ఏపీ వైపు చూడండి అని, ఇంటర్నేషనల్ గా మమ్మల్ని రిఫర్ చేయండి అని అడిగారు ఆయన. డెఫినెట్ గా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను కదా, తీసినప్పుడు 1 ఏపీ ఉంటుందా మీ రెఫరెన్స్ లో? దేశ అభివృద్ధి కోసం ప్రతి నూక్ అండ్ కార్నర్ ని డెవలప్ చేయాలనేది పార్టీకి ఉన్నటువంటి, మన ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం. దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ పరిస్థితి అయితే ఉంటుందో, మీకు ఇందాకే చెప్పాను కదా నేను మీకు, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్ట్ ని మరి జనరల్ గా బాంబే లాంటి సిటీకనో, బాంబే లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సీ కోస్ట్ అదంతా కూడా ఉంది కాబట్టి. ఉత్తరప్రదేశ్ కూడా చాలా బలంగా అడిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న ఒక ఉద్దేశం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందో, 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని దానిలో ప్రధాన భాగస్వామ్యం చేస్తూ ఇక్కడి నుంచి రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో 20 నుంచి 25 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే స్టీల్ ప్లాంట్ తో పాటుగా, బీపీసీఎల్ తో పాటుగా అమరావతిని అభివృద్ధి చేస్తూ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతులకందరికీ కూడా ఇస్తూ, వారికి కావాల్సినటువంటి నీరు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పిస్తూ దేశంతో అభివృద్ధి చెందాలి అంటే ఆంధ్ర రాష్ట్రం